ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఎగ్ రైస్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఎగ్ రైస్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ గాను, మధ్యాహ్నం టైంలో లంచ్ బాక్స్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతున్నాయి కదా, చిలికలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్ని ఉడికించుకుని ఇలాగా ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది వేగింది కదా, వేగింది ఇలాగా సైడ్కి తీసేసుకుని ఎగ్ని ఇలా కొట్టుకుని మధ్యలో వేసుకోవాలి. 3 కొడుగులు తీసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా కలిపేసుకోవాలి. ఇలాగా ముక్కలుగా అయ్యేలాగా కలుపుకోవాలి. అప్పుడే ఎగ్ రైస్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇదంతా కలిపేసుకున్నాం కదా, చల్లారబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఎగ్లో ముందు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ కోసమని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం మసాలా పౌడర్ వేసుకుని ఇదంతా రైస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని దీన్ని అంతా అడుగు నుంచి కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈవినింగ్ టైంలో ఎగ్ రైస్ని ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరందరూ తప్పకుండా ఈ ఎగ్ రైస్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ ఎగ్ రైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రకాల వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.